అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు. ఈరోజు మద్దిలమడుగు సెంటర్లో మాకున్నటువంటి సమాచారం, అదే జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు రాపూర్ రేంజ్లో మద్దిలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఒక వాహనాన్ని అశోక్ లేలాండ్ దోస్తు వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఎండిగడ్డితో కప్పబడి ఉండి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నటాన్ని మేము గమనించి ఆ యొక్క వాహనాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ వాహనాన్ని స్వాధీనపరచుకుని ఆ గడ్డి అంతా కూడా తొలగించి అవన్నీ లెక్కించగా 89 ఎర్రచందనం మొద్దులు అందులో లోడ్ చేసి ఉండడం జరిగింది. వాటి యొక్క బరువు సుమారుగా 1200 కేజీలు ఉండొచ్చు. దాని యొక్క విలువ సుమారుగా 15 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పని అంచనా వేస్తున్నాము. వీటి యొక్క కొలతలు ఇవన్నీ పూర్తిగా అయిన తర్వాత అసలైనటువంటి వెయిట్ అదంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క వాహనాన్ని పట్టుకోవడము, ఇంత పెద్ద భారీ స్థాయిలో ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో సహకరించినటువంటి రాపూర్ రేంజ్ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది, అదేవిధంగా చెక్ పోస్ట్ హెల్పర్, వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. జిల్లా అటవీ శాఖ అధికారి వారు కూడా ఈ సందర్భాన్ని ఉద్దేశించి సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. నమస్కారం, నా పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు. ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు మాకు అందినటువంటి సమాచారంతో రాపూర్ రేంజి సిబ్బంది నా యొక్క ఆధ్వర్యంలో మేము మద్దిలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఒక వాహనం ఎండుగడ్డితో లోడ్ చేసుకొని రావడం జరిగింది. చెక్ పోస్టు హెల్పరు, అక్కడ ఉన్నటువంటి రాపూరు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ముందుకెళ్లిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. వాహనాన్ని గడ్డిలో ఉన్నటువంటి సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఐరన్ను చువ్వలతో లోపలికి పొడవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం. ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా జారుకుని పరారవడం జరిగింది. తర్వాత ఆ గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది. అంతటా ఆ వాహనాన్ని వరిగడ్డితో సహా ఎర్రచందనం మొద్దులతో సహా వాహనాన్ని అటవీ శాఖ సముదాయం గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతటిని కూడా పక్కకి తొలగించి వాటిని అన్లోడ్ చేసి లెక్కించగా అవి మొత్తం కూడా 89 మొద్దులు, 89 లాగ్స్, ఎర్రచందనం లాగ్స్ ఉండడాన్ని మేము గమనించాము. ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా అటవీ శాఖ అధికారి ఈ రాపూర్ రేంజ్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా రాపూర్ అటవీ క్షేత్రాధికారి అయినటువంటి నేను కూడా రాపూరు సెక్షను, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూరు ఎర్రచందనం మీద నిఘా ఉన్నటువంటి వారిని, అదేవిధంగా చెక్ పోస్ట్లో విధుల్లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ హెల్పర్ను, ఇందులో భాగస్వాములైనటువంటి అందరి సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ సుమారుగా ఇవి 1.2 టన్స్ అంటే 1200 కేజీలు ఉండొచ్చు. అవి ఇంకా మేము కొలతలు, తూకాలు అవన్నీ కూడా కొలిసిన తర్వాత పూర్తి స్థాయి సుమారుగా 1200 కేజీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అది క్వాలిటీ కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్ క్వాలిటీ ఉన్నందువల్ల అవి మన తిరుపతి ఆర్ట్ గోడౌన్లో సేల్స్లో వచ్చే దాని ప్రకారం సుమారుగా 15 లక్షల రూపాయలు విలువ చేయొచ్చు అని చెప్పిన సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క మొద్దులన్నింటినీ కూడా ఈ సమాచారాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి వారికి కొలతలు అవన్నీ తూకాలన్నీ తీసిన తర్వాత వారి ఆదేశాల మేరకు తదుపరి ఈ సరుకును తిరుపతి రెడ్ శాండర్స్ ఆర్ట్ గోడౌన్కి కూడా తరలించేదానికి ఉన్నతాధికారి ఆదేశాలు తీసుకొని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఎర్రచందనము అక్రమ రవాణా అన్నది కూడా ఆగి ఉన్నటువంటిది. వరుసగా సెలవు దినాలు రావడంతో
ఈ యొక్క దీనికి స్మగ్లర్లు ఒడికట్టినట్టుగా కూడా నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే మేము అప్రమత్తంగా ఉండబట్టి ఈ యొక్క పెద్ద లార్జ్ స్కేల్ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ తిరుపతి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. రీసెంట్గా జిల్లా అటవీ శాఖ అధికారులు అందరితో కలిపి రాయలసీమలో రెచ్చందన ఉన్నటువంటి జిల్లా అటవీ శాఖ అధికారులు, రేంజ్ అధికారులతో కలిపి తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు, తిరుపతి కన్జర్వేటర్ గారు వారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఎర్రచందనం కోఆర్డినేషన్ మీటింగు. ఎవరు కూడా ఈ సందర్భంగా ఎవరు తప్పించుకోలేరు. దీనికి చాలా కట్టుదిట్టమైనటువంటి నెట్వర్క్ను ఈ అటవీ శాఖ, అదేవిధంగా తిరుపతి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాటిని పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇందులో నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఈ వెహికల్ దొరికినా, అదేవిధంగా ఫోన్ నంబర్ల ఆధారంగా కూడా ముద్దాయిలు ఎవరనేది వాళ్ళని గుర్తించి గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తిరుపతి స్పెషల్ రెడ్ శాండర్స్ స్పెషల్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేసినందువల్ల ఎర్రచందనం కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అవుతూ ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పెనాల్టీ, అదేవిధంగా 5 సంవత్సరాల కారాగార శిక్షను కూడా విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రలోభాలకు మోసపోకుండా, మీ జీవితాలని పాడు చేసుకోకుండా ఎర్రచందనంలో అక్రమ రవాణాలో కానీ, ఎర్రచందనం అడవిలో కొట్టేదానికి పోయే కూలీలు కానీ ఎవరు కూడా వెళితే మీ యొక్క జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయని చెప్పని తెలియజేస్తూ, ఎవరు కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో పాత్రలు కావద్దని, అల్ప సంపాదనకు వెళ్ళడం అనేది కూడా మంచిది కాదు, మీ యొక్క జీవితాలు వ్యర్థమవుతాయని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.